హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే భారీగా అసోసియేట్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మంత్లీ మనకు 35 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్ ఈ నోటిఫికేషన్ మనకు అంబా స్టూడెంట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి ఆపరేషన్స్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి మనకు ఫుల్ టైం రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే మీకు 6 to 7 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 35 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 60% ఇన్ అకాడమిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్ మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. కాకపోతే డిగ్రీలో మీరు మినిమం 60% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక అంబా స్టూడెంట్ కంపెనీ ఏంటంటే సో ఎవరైతే మన ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్స్కి వెళ్ళి హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్స్కి వెళ్తుంటారో సో అక్కడ అకామిడేషన్కి సంబంధించి సో ఫెసిలిటీస్ అయితే మనకు తెలియదు కదా. సో వాటికి సంబంధించి అంటే అకామిడేషన్కి సంబంధించి స్టూడెంట్స్కి అయితే వీళ్ళు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో అకామిడేషన్ బుకింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే లీడ్ కన్వర్జేషన్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే స్టూడెంట్స్కి అయితే ఇక బుకింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా వాళ్ళకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కస్టమర్ ఇంటరాక్షన్ గైస్ మీరైతే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ సో వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో ఇక రిక్వైర్మెంట్స్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళకైతే ప్రాపర్ అకామిడేషన్కి సంబంధించి మీరు రికమెండేషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మార్కెట్ ఎక్స్పర్టైజ్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్స్కి వచ్చేసి ఒక హౌసింగ్ ఆప్షన్కి సంబంధించి కావచ్చు, ప్రైజింగ్ సంబంధించి కావచ్చు, లొకేషన్ టు ఆఫర్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్కి సంబంధించి మీరు సో ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు స్టూడెంట్స్తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేస్తూ సో వాళ్ళకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు అదర్ టీమ్ మెంబర్స్తో కూడా కలిసి ఒక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డేటా మేనేజ్మెంట్కి సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకు టార్గెట్స్ అయితే ఉంటాయి. సో టార్గెట్స్ అయితే అచీవ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్క్ గైస్. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, నెగోటియేషన్ అండ్ క్లోజింగ్ టెక్నిక్స్కి సంబంధించి మీకు తెలిసి ఉండాలన్నమాట. సిఆర్ఎం టూల్స్కి సంబంధించి అదేవిధంగా సిమిలర్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలుసునని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇక్కడ సేల్స్ జాబ్ రోల్స్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంతో పాటు రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, హాస్పిటాలిటీకి సంబంధించి కావచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ ఆర్ కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు ఏం ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి, సో మీకైతే కాంపిటేటివ్ శాలరీతో పాటు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అయితే ఉంటాయి, విత్ రిమోట్ వర్క్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డైనమిక్ కొలాబరేటివ్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ వర్క్ ఎన్విరాన్మెంట్
ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీలో మీరు వర్క్ చేయడం వల్ల మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రొటేషనల్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో యూకే షిఫ్ట్, సో అంటే యునైటెడ్ కింగ్డమ్ సంబంధించి మనకి ఏవైతే షిఫ్ట్స్ ఉంటాయో రొటేషనల్ షిఫ్ట్స్లో అందులో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వారానికి మీరు 5.5 డేస్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు 2 వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobs4.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా మీరు కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.